ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు చౌక ధరల దుకాణం దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పేదవాడికి పంపిణీ చేపట్టాలనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణం ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూటమి నాయకులు పాతపట్నం నియోజకవర్గంలో రేషన్ చౌక దుకాణాలు ప్రారంభిస్తూ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకసారి వచ్చింటే మరి ఉండేసారి బండి ఉండేది కాదు. ఎవరికి హాస్పిటల్ ప్రాబ్లం అయినా, ఎవరైనా మెడికల్ ప్రాబ్లం అయినా, లేకపోతే ఎవరికి ఇంకొక చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా పనులకు వెళ్ళినా సరే ఆ బండి వచ్చేటప్పుడు లేకపోతే మళ్ళీ ఆ సరుకుల కోసం ఆ బండి ఇరుక్కుండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటి, మీరు వెళ్ళి హ్యాపీగా వెళ్ళి ఏ టైం అప్పుడు వెళ్ళి ఆ డివైజర్ దగ్గరికి వెళ్ళి సార్ మా సరుకులు పని తీసుకెళ్ళడానికి వెళ్ళదు 1 నుండి 16వ తారీఖు లోపు మీకు ఏ రోజు 15 రోజుల్లో ఏ రోజు వెళ్ళినా సరే మీకు అది అందుబాటులో ఉంటుంది. డీలర్లు అందరూ హ్యాపీ, మీకు కూడా హ్యాపీ. మీరు అనుకుంటున్నారు ఎవరో మాయ మాటలు చెప్పి ఏదో చెప్తున్నారు, కానీ అది కాదు. మీ ఆలోచన తీసిపడేయండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంటికి వచ్చే సరుకులు ఇప్పుడు రావడం లేదని కాదు. 65 సంవత్సరాలు వికలాంగులకు మాత్రం ఇంటికి తీసుకెళ్లే డీలర్ గారే ఇస్తారు. ఆ విషయంలో మీకు ఎవరికీ రాదు. అలా నాకు చెప్పండి, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడే ఉంటాను, మీకు తప్పనిసరిగా మీ సమస్యలు కూడా నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళు ఇవ్వడం ఏంటి, ఎక్కడైనా చాలకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మీకు ఇస్తారు. చోటు వచ్చే బాధ్యత మాది. అంటే ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో డ్రైవ్ చేస్తున్న ఎన్నాళ్ళు జగన్ గారు బండి వచ్చేది ఇంటికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదని మీరు అబద్ధం. అది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా వికలాంగులకి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంటికి వెళ్ళే ఇస్తారు. అది గుర్తించండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే మన సంవత్సరాలు మొత్తము 4 రోజులు 15 రోజులు